మనమైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. యాక్సిడెంట్ అయితే ఉందనుకుంటా. మనం బయటికి వెళ్తే గానీ మన గురించి మనకు తెలియదు గైస్. అసలు బైక్ అయితే నేనైతే హైదరాబాద్ అయితే వచ్చేసాను గైస్. మన వెహికల్ అక్కడ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు కదా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మన వెహికల్ అయితే థర్డ్ సర్వీస్ అయితే మనం అయితే చేయించేద్దాం. కంగారు పడవసరం లేదు, అర్థమైందా? సేఫ్గా వెళ్తుంది, బాధ్యత నాదని చెప్పారు. ఫైనల్గా అయితే మనం అయితే ట్రైన్లోకి అయితే వచ్చేసాం గైస్. బండి బాధ్యత నాది, ఓకే నీకు అప్ చెప్పే వరకు. వేసుకోసారి అయితే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాం. అటు చూడు బే, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ రివ్యూ. గైస్ అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నాను. మనం ఉన్న లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లో అయితే ఉన్నాం గైస్. మొత్తంగా ఏంటంటే గైస్ జర్నీ బ్లాగ్ అయితే తీసాను గైస్ విత్ మై బైక్ అయితే. నేనైతే హైదరాబాద్ అయితే వచ్చేసాను. ఇన్స్టాల్ అయితే నేనైతే చెప్పాను కదా నేను హైదరాబాద్ అయితే వచ్చేస్తానని. ఇంట్రో అయితే ఇంటికాడ అయితే తీద్దాం అనుకున్నాను, టైం అయితే సరిపోలేదు. మన వెహికల్ అయితే ప్యాకింగ్ అయితే చేసాం గైస్. నేను చాలా సతాయించేసాను అనమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. అంకుల్ గారు అయితే చాలా అంటే చాలా చెప్పారు. ఏమనంటే వెహికల్ అయితే చాలా అంటే చాలా సేఫ్ గా వెళ్తుంది, బాధ్యత నాదని చెప్పారు గైస్. ఇంటర్ తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూస్ గా అయితే పెడతాను గైస్, మీరు అందరూ అయితే చూడండి. a few moments later. ఫైనల్ గా అయితే మనం హైవే మీదకి అయితే వచ్చి మనం అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. వెహికల్ కూడా నేనైతే ట్రైన్ కి అయితే వేసేస్తున్నాను గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మన వెహికల్ అయితే థర్డ్ సర్వీస్ అయితే మనం అయితే చేయించేద్దాం. నేనైతే హైదరాబాద్ వెళ్తుంది మెయిన్ రీజన్ కదా, మీ అందరికీ చెప్పలేదు కదా, మెయిన్ బ్లాగ్స్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి అమౌంట్ అయితే చాలా అంటే చాలా అవసరం గైస్. అమౌంట్ లేకపోతే నేను బ్లాగ్స్ కూడా నేనైతే పెట్టలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్కి కూడా నేనైతే చెప్పలేదు గైస్. మ్యాన్ యాక్సిడెంట్ అయితే ఉందనుకుంటా. చాలా అంటే చాలా అయితే జాగ్రత్తగా ఉండండి. ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది గైస్. వన్ మోర్ థింగ్ ఏంటంటే నా ఐఫోన్ కూడా అయితే మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట. కానీ అమౌంట్ అయితే కావాలి కదా, అమౌంట్ కావాలంటే వెళ్ళి జాబ్ చేయాలి. జాబ్ చేయకపోతే మనకి అమౌంట్ రాదు. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు కదా గైస్. 1K అయితే అయిపోయింది, మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకా 4000 వాచ్ అవర్స్ అయితే అవ్వాలి గైస్. వాచ్ అవర్స్ అయితే మన యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే వస్తుంది. మనకి ఇంకా మనీ కూడా రాలేనప్పుడు మనకి మనీ కావాలి కదా గైస్. పేరెంట్స్ని ఎంతసేపు అనేది ఒక డ్రీమ్స్ అవి అయితే ఉన్నాయి. అవన్నీ నేనైతే చేసుకుంటాకైతే నేనైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను గైస్. వెళ్ళాలని అస్సలు అంటే అస్సలు లేదు, కానీ వెళ్ళాలి కానీ తప్పదు గైస్. నాకు అసలు ఇక్కడ ఉంటే ఏమీ లేదు గైస్, అస్సలు అంటే అసలు లేదు. మనం బయటికి వెళ్తే కానీ మన గురించి మనకు తెలియదు గైస్. అసలు నర్సాపురం అయితే వచ్చేసాం. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మెయిన్ రీజన్ బైక్ కూడా నేను ఎందుకట్టుకు వెళ్తున్నాను చెప్పలేదు కదా గైస్. నేను హైదరాబాద్ వెళ్ళిపోతే మన వెహికల్ ఎక్కడ ఉంటుంది గైస్, నేను ఎక్కడ ఉంటే నా బైక్ కూడా అక్కడే ఉంటుంది. A few moments later. ఈ రిసిప్ట్ ఎత్తేస్తారండి. ఓకే యూట్యూబర్ అన్న ఎట్టేస్తాం, ఎడిచ్చేసి. A few moments later. గైస్ మన వెహికల్ అక్కడ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్గా టైం వచ్చి 4:45 అయితే అయింది గైస్. ట్రైన్ వచ్చి 7:15కి ట్రైన్. మనం అయితే ఇప్పుడైతే ఉన్న లొకేషన్ అయితే నర్సాపురంలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మన వెహికల్ అయితే వాళ్ళు అక్కడికైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ప్యాకింగ్ అయిన తర్వాత ఇచ్చేస్తాను. మీ బండి సేఫ్టీగా వస్తుంది, కంగారు పడవసరం లేదు, అర్థమైందా? బండి బాధ్యత నాది, ఓకే నీకు అప్ చెప్పే వరకు. అక్కడ నుంచి బండి పట్టు రావాలన్నా నాకు ఫోన్ చేయి. మీ నెంబర్ దీంట్లో ఉందండి, నర్సాపురం నెంబర్. ఓకే ఫైనల్గా అయితే మనం అయితే ట్రైన్లోకి అయితే వచ్చేసాం గైస్. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూస్గా అయితే నేనైతే పెడతాను గైస్. The next day.
ఫైనల్గా అయితే మనం అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం అనమాట. అక్కడైతే డెలివరీ కాడ అయితే వీడియో అయితే తీయనివ్వలేదు. అక్కడైతే పెట్రోల్ బంక్స్ అయితే లేవు గైస్. అక్కడి నుంచి అయితే పుష్ చేసుకుంటూ అయితే వచ్చాను ఈ బైక్. మామయ్య అయితే వచ్చారు గైస్. అస్సలు ఓపిక లేదు గైస్ నాకు నిజంగా. 1 కిలోమీటర్స్ వరకు ఈ బైక్ తోసుకుంటానే వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ బ్యాగ్స్ తెచ్చి ఈ బైకులు మళ్ళీ అక్కడి నుంచి తోసుకుంటూ వచ్చి అయ్యి బాబోయ్ మామూలు టాస్క్ కాదు. టాస్క్ మీద టాస్క్. నర్సాపూర్లో ఎక్కినప్పుడే అంత అలా అనిపించలేదు గైస్. ఇక్కడైతే వామ్మో నోవే. అందరికీ వెయిట్ అండ్ సీ అనమాట. త్వరలోనే మనం అయితే వ్లాగ్స్ అయితే హైదరాబాద్లో హల్చల్ అయితే చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్గా టైం అయితే వచ్చి ఇప్పుడు 6:30 అనుకుంటా. ఇందాక 6 అయింది, ఇప్పుడు 6:30 అయ్యి ఉంటుంది. కానీ నేను ఎంత టెన్షన్ పడ్డానంటే గైస్ అస్సలు నైటు నిద్ర పట్టలే నాకు. అసలు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా నేను బైక్ కోసం. మేబీ 100 కొట్టుంటాడు. అమ్మో ఆ స్పీడ్లో నాకు భయం వేసింది గైస్. నిజంగా బైక్ ఎక్కడ పడిపోతుందా నీ భయం నాకు నిజంగా. చాలా అంటే చాలా భయం వేసింది నాకు. కానీ సేఫ్గా వచ్చింది గైస్. ఫస్ట్గా నైట్ ఫుడ్ కూడా తినలేదు నేను అసలు. తెలుసా అంత అలా భయపడిపోయాను వెహికల్ కోసం. చాలా అంటే చాలా గైస్ భయం వేసి నాకు వెహికల్ అంటే. వామ్మో నా ట్రైన్ జర్నీ అయితే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను తప్ప వెహికల్తో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంత లాంగ్ నేను ఎప్పుడు రాలే అన్నమాట. మినిమం ఉంటాయి ఇక్కడ. ఎంత కొట్టాను గైస్. హెవీ రోడ్స్ అనమాట ఇక్కడ. వ్లాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీస్తాను. మేబీ 3 డేస్కి ఒకసారి అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. అది ఏ వ్లాగ్ అయినా నేను వ్లాగ్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇన్కేస్ నేను వేరే వర్క్స్లో ఏమైనా ఉన్నా ఇన్కేస్ నేను అయితే మేబీ ట్రై చేస్తాను, పెడతాను గైస్ షూర్గా. మార్నింగ్ ఎంత అంటే నేను మాటలో చెప్పలేను గైస్. నేను అసలు లైఫ్లో నా బండి హైదరాబాద్ వస్తుందని నేను అసలు ఊహించుకోలే. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అనుకున్నాను బండి, తెలంగాణ రాదనుకున్నాను. 2025లో అది డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పలేదు కదా. 1 మోర్ థింగ్ ఏంటంటే గైస్, నేను బైక్ పార్సల్ చేసేటప్పుడు బైక్ కొరియర్ చేస్తాను కదా నాతో పాటు. అప్పుడు కొరియర్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సతాయించేసాను గైస్ మనోడిని. చాలా సతాయించేసా. బైక్ అసలు ఏమైతే అసలు ఊరుకోను, అసలు మామూలుగా ఉండదు అస్సలు. అంటే ఎన్నిసార్లు అన్నాడో తెలుసా గైస్ అతను, పెద్ద అతను. అమ్మో నీ బైక్ ఏమవుతుంది అని చాలాసేపు చెప్పాడు గైస్. నిజంగా అలాగే బైక్ అలా వచ్చింది. అమ్మో నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. బైక్ ఏమైనా అవుతుందా. అసలు ఏమవ్వలేదు గైస్. మనం వెళ్ళి రూట్ ఇటే అనమాట. మా మామూలు రావట్లే. నేను వెహికల్ అయితే చూపిస్తాను గైస్. ఇదే అనమాట మన వెహికల్. గైస్ ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసాం అన్నమాట మన అపార్ట్మెంట్ దగ్గరికి.